యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును న్యాయాధిపతుల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం కే కన్నాపురం వేగివాడ వాస్తవ్యులు నున్న రవి గారు, శృతి గారు, వీరి కుమారుడు సునీధర్, అత్తమామలు తమ్ముల రాజారావు, సత్యవతి గారు సహకారం ఇస్తున్నారు. రవి గారికి, శృతి గారికి, సునీధర్ గారు, రాజారావు, సత్యవతి గారులకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లు ప్రార్థన చేద్దాం. అలాగే రేపటి నుండి మాసాంతము వరకు ఎపిసోడ్ సహకారులు ఒక్కరు కూడా లేరు. ప్రభువే అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను. మీరు కూడా ప్రార్థించండి. పవర్ కట్ నిన్నటి దినం లేదు. ఏలూరు పట్టణంలో ప్రజలు వాక్యం వినగలిగారు కనుక పవర్ కట్ ప్రాబ్లం లేకుండా ప్రోగ్రాం సంరక్షించబడేటట్లుగా కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభు, మీకు వందనములు. ఈ రాత్రి మీ పాదాల చెంత ఉన్నాం, ప్రార్థన చేస్తున్నాం. రవి గారు, శృతి గారు, మునీధర్ గారు బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. రాజారావు గారు, వారి సతీమణి కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబాన్ని కనికరించండి, కృప చూపించండి, ఆశీర్వదించండి. ఎపిసోడ్ సహకారం ఇచ్చినందున బిడ్డలకు ప్రత్యేక దీవెన దయచేయండి. పవర్ కట్ వల్ల యేసే పరిష్కారం ప్రజలు చూడలేని పరిస్థితి లేకుండా కృప చూపండి. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. మా ప్రభు అయిన యేసు పేరిట అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనం నుండి వాక్యాన్ని గమనించాలి. గత రాత్రి నేను కొన్ని విషయాలు ప్రాముఖ్యమైన ఉన్నవి కనుక మరలా దీనిని జ్ఞాపకం చేస్తానని చెప్పాను. ఇజ్రాయేలు జనాంగము దేవుని సన్నిధిని దుష్ట ప్రవర్తన కలిగిన వారుగా తయారయ్యారు. యెహోవాను విసర్జించారు, సేవ మానివేశారు. ఇక్కడ 3 పదాలు నేను ఐడెంటిఫై చేశాను. 1 దుష్ట ప్రవర్తన, 2 దేవుని విసర్జించుట, 3 సేవ మానివేయుట. ఈ 3 కూడా ఒకదానిపై ఒకటి ఆధారపడిన పర్యావసానాలే. 1 దేవుని విసర్జించటం మొదటిది. కారణంగా సేవ మానేశారు. కారణంగా దుష్ట ప్రవర్తన వారిలో ప్రవేశించింది. దుష్ట ప్రవర్తన అనే పదం ఎందుకు రాశాడు? దేవుని పిల్లలు సత్ప్రవర్తన కలిగిన వారై ఉండాలి. దేవుని పిల్లలు నీతిమంతులై ఉండాలి. దేవుని జనాంగము యథార్థ పరులై ఉండాలి. దేవుని ప్రజల నుండి లోకము ఆశించేది నీతి, న్యాయము. కానీ ఆనాటి ఇశ్రాయేలీయులు దేవుని విసర్జించారు కాబట్టి ఆ ప్రజల యొక్క జీవితాల్లో ఈ విధమైనటువంటి అభ్యాసం చోటు చేసుకుంది. దుష్ట ప్రవర్తన ఇది కొంచెం మనం ఆలోచించాల్సిందే. ప్రవర్తన, బిహేవియర్, ప్రవర్తన పాడైంది. కారణం ఏమిటి? వారి అంతరంగాలు చెడిపోయాయి. వారు చేయాల్సినది దేవుని సేవించుట, వారు దాన్ని మానేశారు. సేవ మానివేసిరి. సేవ మానివేసిరి అనే పదం ఈ దినమంతా ఆలోచించాను నేను.
చాలా మందితో సంభాషించాను కూడా. పర్టిక్యులర్గా దేవుని ప్రజలను గురించి ఎందుకు ఈ మాట వ్రాశాడు? సేవ మానివేసిరి. ఏమిటి సేవ? దాని అర్థం ఏమిటి అసలు? ఇశ్రాయేలు జనాంగం 12 గోత్రాలు. ప్రత్యేకించబడిన గోత్రం లేవి గోత్రం. లేవీయులు సేవ చేయటం మానేశారు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే స్పిరిచువల్ బ్యాంక్రప్సీ, ఆధ్యాత్మిక పరమైన దివాళా కోరుతనం ప్రవేశించింది వాళ్ళలో. బలులు నిలిచిపోయాయి, ఆరాధన నిలిచిపోయింది, సమర్పణ నిలిచిపోయింది, ప్రార్థన నిలిచిపోయింది, నీతి క్రియలు నిలిచిపోయాయి, దాన ధర్మాలు నిలిచిపోయాయి. అది సేవ మానివేయటం. వారు తమ దేవునికి సాక్షులై బ్రతకటం మానేశారు. దేవుని సేవించటం విషయంలో యెహోషువ అనేటువంటి నాయకుడు తన ప్రజలతో చెప్పిన మాట, మీరు ఎవరిని సేవించినా నేను నా ఇంటి వారు యెహోవాని సేవిస్తాం, ఆయననే ఆరాధిస్తాం, ఆయన్నే ప్రార్థిస్తాం, ఆయనకే లోబడి బ్రతుకుతాం, ఆయనని లోకానికి చాటుతాం. ఇది మానేశారు. నేటి క్రైస్తవులు కూడా సేవ మానేశారు. సేవ మానేయటం అంటే ఏమిటి అర్థం? సువార్థీకరణ చాలా వరకు ఆగిపోయింది. సంఘాలు సంస్థాగతంగా తయారవుతున్నాయి. విశ్వాసులు లోకస్తులతో పోటీ పడుతున్నారు అనేక అంశాల్లో. దేవుని సేవ చేయాలి ప్రతి విశ్వాసి కూడా. రోమాపత్రిక 10వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు 15వ వచనం నుంచి రాస్తాడు, ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లా విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లా విశ్వసించుదురు? కనుక ఒకడు విశ్వసించాలి అంటే ప్రకటించేవాడు కావాలి. అదే సేవ అంటే. దేవుని యందు విశ్వాసం ఉంచకపోతే దుష్ట ప్రవర్తనే. మార్గము ఎరుగని వారుగా ఉంటారు, దిశానిర్దేశకత లేని వారుగా ఉంటారు, యేసుని ఎరగని వారు. వారిలో మార్పు రావాలి అంటే వారు ప్రభువుని అంగీకరించాలి. వారు ప్రభువుని అంగీకరించాలంటే ప్రకటించేవాడు కావాలి. ప్రకటించువాడు లేకుండా వారు ఎలా వింటారు? ప్రకటించువాడు పంపబడని ఎడదా వారు ఇట్లు ప్రకటిస్తారు. వెళ్ళువారు పంపువారు ఈ రెండూ కూడా సంఘంలో ఉంటారు. వెళ్ళువారు సువార్త ప్రకటనకు వెళ్ళువారు, సువార్త ప్రకటనదారులను పంపువారు. ఈ రెండూ కొరవడిపోయాయి. వెళ్ళేవాళ్ళు లేరు, ప్రకటించేవాళ్ళు లేరు, ప్రకటింపజేసేవాళ్ళు కొద్దువైపోయారు. చూడండి, సువార్త వాణి వివిధ రకాలైనటువంటి వర్తమానాలు వస్తున్నాయి. వివిధ రకాలు సిద్ధాంతపరమైన బోధలు, ఆరాధన ప్రాధాన్యత కలిగిన వర్తమానాలు, స్వస్థత ఆధారిత వర్తమానాలు. ప్రజలను వ్యక్తుల వైపు ఆకర్షించేటువంటి ప్రయాసం ఎక్కువైంది తప్ప శిలువ వైపు, క్రీస్తు వైపు, రక్షణ వైపు ఆకర్షించే సువార్త సునాదం కొదువైంది. దాని కారణంగా లోకం దుష్ట ప్రవర్తన చేత నిండిపోతుంది. కనుక ఇప్పుడు ప్రజెంట్ నీడ్ ఆఫ్ ద అవర్ ఏమిటి అనంటే ఇవాంజలిజం, సువార్తీకరణ. సువార్తీకరణ మనసు మార్పు కొరకు, సువార్తీకరణ జీవితపు మార్పు కొరకు, సువార్తీకరణ క్రీస్తు సారూప్యత ఏర్పడుట కొరకు, ప్రపంచ శాంతి కొరకు కాదు. నా మాట గుర్తెరగండి. క్రీస్తు రాకడ ముందు అల్లకల్లోలమే ఉంటుంది, ప్రపంచ శాంతి ఉండదు. ఒకవేళ శాంతి కొరకు భౌతికంగా ఎవరైనా ప్రయాసపడితే అది తాత్కాలికమే, నీటి మీద రాత వంటిది. చివరి దినాలలో ప్రభువు రాకడ ముందు ప్రభువు కొరకు సిద్ధపడే సంఘం సువార్త ప్రకటిస్తుండగా ఏర్పరచబడిన వారు ప్రోగు చేయబడతారు.
కాబట్టి ఈ సేవ మానివేయుట అనేటువంటిది నేటి క్రైస్తవ్యంలో ఉన్న దైవ సేవకులము మరియు విశ్వాసులము అయిన మనం ఆలోచన చేయాలి. దాని కారణంగా జరిగింది ఏమిటంటే ఇశ్రాయేలు జనాంగానికి దేవుని యొక్క కోపం వారి మీదకి వచ్చింది. దేవుని కోపం ఆ ప్రజల మీదకి వచ్చింది దుష్టత్వాన్ని బట్టి. ఈ దినాన దేవుని యొక్క కృప మన మీదకి వచ్చింది. రోమపత్రిక 6వ అధ్యాయం చివరి వచనంలో అంటాడు, పాపం ఎక్కడ విస్తరించినో కృప మరి అక్కడ అధికముగా విస్తరించనన్నాడు. God is sparing the people in their sins. వారి పాపములను బట్టి ఆయన శిక్షించక కృపనిచ్చి మారు మనసు పొందే అవకాశం ఇస్తున్నాడు. ఆ స్థితి రావాలి అంటే we need to proclaim the gospel. సువార్త ప్రకటన చేయాలి క్రైస్తవులు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఇశ్రాయేలు జనాంగం పాడైపోయారు. దానివల్ల దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చింది. వారి ప్రవర్తన మార్చుకుంటే దేవుడు వాళ్ళకి కనికరిస్తున్నాడు. మారు మనసు పొందిన విశ్వాసులముగా చెప్పుకుంటున్న వారు వారి ప్రవర్తన నియమావళిలో పడిపోయినప్పుడు, దేవుని విసర్జించి పాపములో కొనసాగినప్పుడు దేవుని యొక్క కోపం వారి మీదకి వస్తుంది, బిలీవర్స్ మీదకు. అదే చెబుతున్నాడు ఇక్కడ. వారు ఆ సంవత్సరంన 5 చేతికి అప్పగించబడ్డారు. 5 దేవతలను పూజించారు. అమోనీయులు ఫిలిస్తీన్ల చేతికి అప్పగించబడ్డారు. 18 సంవత్సరాలు చితకగొట్టి అణిచేశారట. శత్రువులు చితకగొట్టి అణిచేశారు. ఈ పదం మీకు ఎట్లా అర్థమవుతోంది? దేవుని ప్రజలు ప్రజ్వరిల్లేవారిగా ఉన్నారు ఒకప్పుడు, నీతి బాహుళ్యం కలిగినప్పుడు. కానీ వారు నీతిని తప్పినప్పుడు అణిచివేయబడ్డారు. నేను ఎప్పుడు చెబుతాను, దేవుని పిల్లలు నీతిని ఆధారం చేసుకున్నంత కాలం పై చేయి కలిగి ఉంటారు, తలగా ఉంటారు. పాపములో, అక్రమములో, రాజీ విధానములో జీవితాన్ని అలవర్చుకుంటే పతనం అయిపోతారు. స్పిరిచువల్గా, ఆత్మీయంగా బలహీనలు అయిపోతారు. అపవాది వారిని కలవరపరిచే దుస్థితి చేస్తుంది. మరియు అమోనీయుల దేశంతో, బెన్యామీలతో, ఎఫ్రామీలతో యుద్ధం చేయటకు యోర్దాను దాటిది కనుక ఇశ్రాయేలీలకు మిక్కిలి శ్రమ కలిగిన. దేవుని ప్రజలు దేవుని విడిచినప్పుడు ఒక్క సైన్యం మీదకి వచ్చింది, అమోనీయుల సైన్యం. అంతే, వారికి మిక్కిలి శ్రమ కలిగింది. దేవుడు లేకపోతే విశ్వాసి జీవితంలో సమస్తం శూన్యమైపోతుంది. ఇక్కడే మనం కొంచెం ఆగి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. విశ్వాసులం అంటే ఎవరో తెలుసా? యేసును నమ్మిన వారిని గురించి మాట్లాడుతున్నా. దేవుడు ఉన్నాడని నమ్మిన వారిని గురించి కాదు నేను చెబుతాను. యేసే దేవుడని చెబుతున్న వారు, నమ్మిన వారిని గురించి రాస్తున్నాను. చెప్పబడుతుంది ఏమిటంటే, అటువంటి వారు యేసును దేవునిగా కలిగిన వారు వారి యొక్క జీవితంలో లోకానికి, పాపమునకు, అవినీతికి చోటిచ్చినప్పుడు మిక్కిలి శ్రమ వారి మీదకి వస్తుంది. వారి పరిస్థితులు భిన్నమైపోతాయి. దేవుడు వారిని శ్రమకు అప్పగిస్తాడు. ఈ లెసన్ మనం నేర్చుకోవాలి. దేవుని తీర్పు ఇంటి వద్దనే ప్రారంభమైతే అన్యజనుల సంగతి ఏమవుతుందని అన్నాడు. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా దేవునికి సమీపంగా ఉండటానికి, దేవునికి అనుకూలంగా ఉండటానికే మనం నేర్చుకోవాలి. ఈ వాక్యం చెబుతున్నంతసేపు నా మనసాక్షి నన్ను ప్రశ్నిస్తూనే ఉంది, నా ఆత్మీయ స్థితి ఏమిటి అని. వింటున్న మిమ్మలను కూడా పరిశుద్ధాత్మ దేవుడు, మీరు నిజంగా విశ్వాసి అయితే ప్రశ్నిస్తున్నాడు ఈ సమయాన. దిస్ ఈజ్ ద టైమ్ ఫర్ రిపెంటెన్స్. ఇది పశ్చాత్తాపడటానికి సమయం. ప్రభువుని క్షమాపణ కోరుకోవటానికి అనుకూల సమయం ఇది. ఎప్పుడైతే అమోనీయుల మీదకి వచ్చారో మిక్కిలి శ్రమ వచ్చింది. ఫిలిస్తీన్ల మీదకి వచ్చినప్పుడు అణిచివేతకు గురయ్యారు. ఆ సందర్భంలో వారు యెహోవాకు మొరపెట్టారు. ఏమని? మేము పాపం చేశాము అని. దానికి ప్రభు వెంటనే ప్రత్యుత్తరం ఏమిచ్చారు? మీరు నన్ను విడిచి అన్య దేవతలను పూజించారు కనుక నేను మిమ్మల్ని రక్షింపనన్నాడు. పశ్చాత్తాపం పడుతున్నప్పుడు వారిలో లోతైన పశ్చాత్తాపం వచ్చేటట్లుగా దేవుడు ఈ మాట చెబుతున్నారు.
నేను మిమ్మల్ని రక్షింపను, ఈ విధంగా మీరున్నారు గనక. చాలా పర్యాయాలు మనం విధానం మార్చుకోకుండానే పశ్చాత్తాపడ్డామని చెప్పేస్తాం. చేస్తున్న పని నుండి విరమించకుండా, చేస్తున్న పాపము నుండి విరమించకుండా దేవా మమ్మల్ని క్షమించని కేకలేస్తే దేవుడు వస్తాడా? దేవుడు తన బాహువు చాపుతాడా? విశ్వాసుల విషయంలో పరివర్తన, పశ్చాత్తాపము పరివర్తనతో కూడినదై ఉండాలి. పరివర్తన మారు మనసుకు సంబంధించింది. ఎప్పుడైతే పాపము నుండి విరమించామని నోటితో చెప్పటం కాదు, పాపము నుండి విరమించి చూపించాలి, తీర్మానం చేయాలి, దాని కొరకు నిలబడాలి. అప్పుడు దేవుడు వారిని విడిపించడానికి వస్తాడు. ప్రభు అన్నమాట ఏమిటంటే, మీరు పూజించిన దేవత మిమ్మల్ని విమోచిస్తాయేమో, మిమ్మల్ని రక్షిస్తాయేమో, మీరు పోయి మీరు కోరుకున్న దేవతలకు మొరపెట్టుకోండి అని ఆయన ఆఫర్ ఇచ్చాడు. వారు ఏం చేయలేకపోయారు. 5 రకాల దేవతలను పూజించారండి. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. సిరియనుల దేవతలను, అమోరీయుల దేవతలను, మోయాబీయుల దేవతలను, ఫిలిస్తీయుల దేవతలను, అష్టారోతు దేవతలను, బయలు దేవతలను వీళ్ళు పూజ చేశారు. ఇశ్రాయేలీలు ఏమిటి? విగ్రహారాధన చేయటం ఏమిటండి? అందుకే ప్రభు వారిపై కోపించాడు. ఆయన నీతి ఆగ్రహం చెందింది. ఆయన ఆగ్రహం వెనకాల ఆయన నీతి ఉంటుంది. కాబట్టి వారు మరలా మొరపెట్టడం ప్రారంభించారు. మేము పాపము చేసుకున్నాము. ఇక వాళ్ళు టోటల్ సరెండరెన్స్కొచ్చారు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ ద బిలీవర్స్. విశ్వాసుల జీవితంలో కావలసిన పరిణామం ఏమిటంటే, దేవా ఇక ఏం చేస్తే అది నీదే, అది నువ్వే, నీ ఇష్టమే, నా ఇష్టం కాదు. టోటల్ సరెండరెన్స్, కంప్లీట్ ఒబీడియన్స్, పరిపూర్ణ విధేయత, పరిపూర్ణ సమర్పణ, సంపూర్ణ సమర్పణ. ఇది దేవుడు కోరుకున్న స్థితి విశ్వాసుల. పాపాన్ని విడిచి, లోకాన్ని విడిచి, శాపయుక్తమైనటువంటి జీవితాన్ని విడిచి, పశ్చాత్తాపడి హృదయాన్ని ప్రక్షాళన చేసుకొని, దేవా నీ చిత్తమేక, మేము నీ బిడ్డలం, మేము నీకే మొరపెడుతున్నాం, మమ్మల్ని మీకు సమర్పించేసుకుంటున్నాం. ఎప్పుడైతే ఈ విధమైనటువంటి ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళిందో, దేవా నీవు తప్ప నా జీవితంలో ఇంకోటి లేదు, దేర్ ఇస్ నో ఆప్షన్ ఫర్ మీ ఇన్ మై లైఫ్ అనే కాన్సెప్ట్ ఎప్పుడైతే మీలో బిల్డ్ అవుతుందో, వెంటనే దేవుని యొక్క కార్యాన్ని మీరు చూడగలుగుతారు. 2 పడవల మీద కాళ్ళు కాదు, సంపూర్ణముగా దేవునిపై ఆధారపడుతున్నారు ఇశ్రాయేలీయులు. మేము పాపం చేసి తిమి, నేను పాపం చేసి తిని అంటలేదు ఇక్కడ, మేము పాపం చేసి తిమి. కలెక్టివ్గా వాళ్ళు పాపాన్ని ఒప్పుకుంటున్నారు. మేము పాపము చేసి తిని, జాతి జాతిగా పశ్చాత్తాపడుతున్న ప్రజలను చూచాం. ఒక వ్యక్తి పశ్చాత్తాపడటం వేరు, ఒక జాతి పశ్చాత్తాపడటం వేరు. ఒక్క శ్రమ కారణంగా వారిలో ఎంతటి ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది, వారిలో ఎటువంటి రూపాంతరం వచ్చింది. దేవా నువ్వు మమ్మల్ని ఏం చేస్తే అది మాకు చెయ్యి, ఏది అనుకూలమో నీకు అది చెయ్యి, దయచేసి మమ్మల్ని రక్షించు, నీకు ఏది అనుకూలం అది చెయ్యి. మేమైతే పాపం చేశాం, మరి నువ్వైతే ఏం చేస్తావు, నీకు అనుకూలమైంది చెయ్యి. దేవునికి అనుకూలమైంది ఏమిటి? దేవుని పిల్లలను కాపాడటమే, దేవుని పిల్లలను ప్రొటెక్ట్ చేయటమే దేవునికి ఇష్టం. ఇది అనుకూలం. ఏది? రక్షించటం అనుకూలం. రక్షణార్థమై ప్రజలు దేవుని ఎదుకు వచ్చినప్పుడు రక్షించడానికి దేవునికి ప్రతి దినము అనుకూలమే, ప్రతి దినము అనుకూలమే. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం అన్నాడు ప్రభు. కాబట్టి మమ్మల్ని రక్షించమని చెప్పి యెహోవాను సేవించాలని తమ మధ్య నుండి అన్య దేవతలను తొలగించగా, నేను చెప్పాను కదా, మొదట తొలగించకుండా ప్రార్థించారు, ఇప్పుడు తొలగించి ప్రార్థన చేస్తున్నారు. అన్య దేవతలను తొలగించిన తర్వాత ప్రార్థన చేస్తున్నారు. దేవునికి వారికి మధ్య అడ్డుగా వచ్చినటువంటి దుష్ట ప్రవర్తన ఆధారమైన విగ్రహారాధనను తొలగించిన తరువాత అప్పుడు వారు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని ఆత్మ ఇశ్రాయేలీలకు కలిగిన దురవస్థను చూచి సహించలేకపోయాడట. ఇట్ ఈస్ ద నేచర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్వభావం ఏమిటి అనగా,
తన పిల్లలకు కలిగిన దురవస్థను ఆయన చూచి ఉండలేడు. నిర్గమకాండము 3వ అధ్యాయంలో ప్రజలు పెట్టినటువంటి మొర, ఐగుప్తీయులు ఇశ్రాయేలీలను పెట్టినటువంటి భయంకరమైనటువంటి దుస్థితి దేవుడు చూచి తాను దిగి వచ్చినట్లుగా ఆయన మాట్లాడుతున్నాడు. నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖాలు నాకు తెలిసే ఉన్నవి కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించుటకు, ఆ దేశములో నుండి మంచి విశాలమైన దేశానికి నడిపించుటకు నేను దిగి వచ్చి తిని అన్నాడు మోషేతో దేవుడు. దేవుని ప్రజల కష్టాలు దేవుడు చూస్తాడు. ఇప్పుడు అనగా పరిపూర్ణమైన సమర్పణ, నీతియుక్తమైన జీవిత పునఃస్థాపన జరగాలి. పడిపోయిన బలిపీఠాలు కట్టిన ఏలియా భక్తుడు దేవుని నుండి సందేశాన్ని పొందగలిగాడు. ఏ ఆధ్యాత్మిక స్థితి నుంచి జారి కింద పడ్డామో, పాప పంకిలమైన బ్రతుకులలో కొట్టుమిట్టాడుతున్నామో, ఏ అవినీతిలో చిక్కుబడిపోయామో దాని నుండి బయటకు రావాలి. వేరే మార్గం లేదు. దేర్ ఈజ్ నో షార్ట్ రూట్ టువర్డ్స్ గాడ్. పక్కదారులు దేవుని చెంత లేవు. ఒకే మార్గం, నీతి మార్గం, పరిశుద్ధ మార్గం. దేవుని యొక్క గుణలక్షణాలకు అనుకూలమైన మార్గమే. వ్యతిరేక్త మార్గం కుదరదు. లోకంలో మనుషులను చూచి మనుషులు వంటి వాడే దేవుడు అనుకునే భ్రమపడుతున్నటువంటి క్రైస్తవ సమాజం తయారైంది. వాళ్ళ విచారకరమైన విషయం. తాము ఎక్కడ పడిపోయారో, తాము ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడ ఆధ్యాత్మికంగా మరలా తిరిగి నిలవబడుట నేర్చుకోవాల్సిన అవసరం, సమయం ఆసన్నమైంది. ప్రభు యొక్క రాకడ సమీపిస్తుండగా విశ్వాసులం లోకంతో విజ్జోడుగా ఉండటం అభ్యాసం చేస్తున్నామా ఆలోచించాలి. రకరకాల విశేషాల పట్ల ఆకర్షితులైన వ్యక్తులు అనేక మంది దేవుని విడిచి లోకంతో స్నేహం చేస్తున్న వాళ్ళు ఈనాడు కనిపిస్తున్నారు. అటివారి దుస్థితిలోనికి వెళుతున్నారు. దేవుని యొక్క కృప, రక్షణార్థమైన కృపను నిర్లక్ష్యం చేస్తున్నారు. తమ జీవితాల్లో చిక్కులను కొని తెచ్చుకుంటున్నారు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని గురించి మాట్లాడాడు. సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపాన్ని ఆహ్వానించుకుంటున్న దుస్థితి నుంచి వెలుపటికి రావాలి విశ్వాసులు. దేవుని ఆత్మ ఇశ్రాయేలీయులకు కలిగిన దురవస్థను చూచినప్పుడు సహించలేకపోయాడు. గాడ్ రెస్పాండెడ్ ఇన్ ఏ పాజిటివ్ మేనర్. దేవుడు ఇక జోక్యం చేసుకోవటం ప్రారంభించాడు. ఇశ్రాయేలీయులు తమ బలము కాదని, తమ జ్ఞానము కాదని, తమ శక్తి కాదని ఎప్పుడు దేవుని చెంత మోకరిల్లారో, ప్రణమిల్లారో, మేము అశక్తులం దేవా, నీవే శక్తిమంతుడువు, నీవే ఆరాధనకు యోగ్యుడువు, నీవు తప్ప వేరొక దేవుడు లేడు, ఆదరించువాడవు, ఆశ్రయమిచ్చువాడవు, రక్షించువాడవు నీవే ప్రభు అని ఎప్పుడైతే ఆయన చెంతకు వచ్చి తమ విశ్వాస ప్రకటన క్రియాపూర్వకంగా కనపరచగలిగారో దేవుడు వారికి ఒక మార్గాన్ని సిద్ధపరచడం ప్రారంభించాడు. గాడ్ హ్యాస్ ఓపెన్డ్ ద డోర్ ఫర్ దెమ్ టు గివ్ ద రిడెంప్షన్. వారికి విమోచన ఇవ్వటానికి, ఒక నూతన మార్గాన్ని తెరవటానికి ఆయన ఇష్టపడ్డాడు. ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను, విశ్వాసులారా, మీ పరిస్థితులకు, మీ కష్టాలకు, మీ అనారోగ్యానికి కారణముగా ఏదైతే దేవునికి ఇష్టం లేదుందో దాన్ని సరి చేసుకుని ఆయన చెంతకు వచ్చినట్లయితే తప్పక దేవుడు మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. అప్పుడు అమోనీయులు కూడుకొని గిలాదులో దిగి ఉండిరి, ఇశ్రాయేలీయులను కూడుకొని మిస్పాలో దిగి ఉండిరి. కాబట్టి జనులు అనగా గిలాదు పెద్దలు అమోనీయులతో యుద్ధము చేయబూనుకుని వాడెవడో గిలాదు నివాసులందరికీ ప్రధానుడవుతాడని ఒకరితో ఒకడు చెప్పుకొని. డివైన్ లీడర్షిప్, నేను నిన్న చెప్పాను కదా, డివైన్ లీడర్షిప్. దేవుడు ఏర్పరచుకున్న మనిషి, దేవుడు ఏర్పరచుకున్నటువంటి లీడర్షిప్ రెస్టోర్ అవ్వాల్సిన అవసరం ఉంది. సోదరుడా, సోదరి, నీ ఆధ్యాత్మిక తండ్రి నిన్ను ఆత్మీయంగా నడిపిస్తున్నటువంటి కాపరికి నీవు లోబడటం మరలా ప్రారంభించాలి. నిన్ను నడిపిస్తున్న నీ కాపరి కూడా దేవుని విధానములో ఉండుట ప్రారంభించాలి.
ఎప్పుడైతే దేవుడు సహాయం పంపాలని అనుకున్నాడో ఆ ప్రజలలో ఒక తీర్మానం వచ్చింది. ఏమిటంటే గిలాదులో ఆ వ్యక్తి ప్రధానుడవుతాడు. గిలాదులో యెఫ్తా ప్రధానిగా దేవుడి చేత ఏర్పరచబడ్డాడు. అగైన్ గాడ్ హ్యాస్ గివెన్ ద రిడెంప్షన్. మరలా తిరిగి విమోచన ఇవ్వటానికి దేవుడు ఒక నాయకుడిని తీసుకొస్తున్నాడు. ఈనాడు క్రైస్తవ్యం ఇండిపెండెంట్ అయిపోయారు. ఎవరికి దేవుని భయం అవసరం లేదు. ఎవరు దేవుని సేవకులను, దేవుడు ఏర్పరుచుకున్న వ్యక్తులను, దేవుని చేత పిలువబడిన వ్యక్తులను ఐడెంటిఫై చేసేవారు ఇది నన్ను కరువైపోయారు. ఎటు ఎటు నాదం వినబడితే అటు తిరిగే చెవిటి పాముల వలె తయారైంది క్రైస్తవ్యం. అది శ్రమకు కారణం అవుతుంది భవిష్యత్తులో. వాస్తవంగా చరిత్ర సాక్ష్యం, బైబిల్ చరిత్ర. ఇట్లాంటి ప్రవర్తన ఈనాటి సమాజంలో ఉన్న ప్రవర్తనే ఆనాడు ఇశ్రాయేలీల ప్రవర్తనలో శ్రమలకు కారణమయ్యాయి. పెద్ద ఎదురు దెబ్బ తగులుతుంది క్రైస్తవ్యానికి. మారు మనసు పొందకపోతే, పశ్చాత్తాపడకపోతే, ప్రజలు ప్రభువులో స్థిరపడకపోతే వారి జీవితాలు దుర్భరంగా మారుతాయి. సువార్త ప్రకటన ఆపేసిన దినాలు ఇవి. క్రైస్తవుల సంఖ్య పెరిగింది, సంఘాలు పెరిగాయి, సేవకుల సంఖ్య పెరిగింది, సువార్తీకరణ నిలిచిపోయే దుస్థితికి వచ్చింది. ఈ రాత్రి వాక్యం నేను ఇక్కడ నిలుపుదల చేస్తున్నాను. రేపటి దినం 11వ అధ్యాయము నుండి వాక్యాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. ఎపిసోడ్ సహకారులు రేపటి నుంచి కావాలి, దయచేసి ముందుకు రండి. ఈ రాత్రి కాలపు వాక్య భాగానికి సహకారం ఇచ్చిన కన్నాపురం వాస్తవ్యులు నున్నా రవి గారు, శృతి గారు, సునీధర్, రాజారావు, సత్యవతి గారులకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ కుటుంబాన్ని ప్రభు దీవించినట్లు ప్రార్థన చేద్దాం. మనం ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును న్యాయాధిపతుల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియజేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియజేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యోపదేశము విన్న ప్రజలను దీవించండి. విద్యుత్ అంతరాయము పరిష్కారం ప్రోగ్రాంపై లేకుండా కృప చూపించండి. రవి గారు, శృతి గారు, సునీధర్ గారిని దీవించండి. బిడ్డల పక్షంగా మేలు చేయండి. అనేకులు ముందుకొచ్చి ఈ ప్రోగ్రామ్స్ను సపోర్ట్ చేయటకు కృప ఇవ్వండి. యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.